ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేను పచ్చంగా 6 ఎకరాల భూమి వచ్చానండి. కౌలుకమ్మ 2 ఎకరాల భూమి చేశానండి. సొంత 4 ఎకరాలండి. ఎకరానికి 18,000 అయిందండి. ఎకరానికి ఇప్పుడు పచ్చంగా ఇప్పుడు సగం ఖర్చు 18,000 అయిందండి. ఎకరానికి ఊడితే ఇప్పుడు అయితే పచ్చంగా ఇప్పుడు ఎకరానికి 10,000 చెప్తే ఇప్పుడు సగం ఖర్చు పచ్చంగా పోయిందండి. అయితే ఇప్పుడు పచ్చంగా ఊడ్చడానికి అయితే మునిగిపోయిందండి. అప్పటికైతే 5 రోజులు అయిందండి. నెల 15 రోజులు అయింది ఊడ్చి, 5 రోజులు అయింది ములిగి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంకా నీళ్ళు లాగినా ఇంకా ఒక 5 రోజులు పడుతుందండి. మా అందులో దొడ్లో నీరు బయట రానికి అవకాశం లేదండి. ఇంకా ఒక తూములు ఉన్నాయని చిన్న తూములు, ఆ తూముల నుంచి లాగి రావాలండి బయటకి. అంతే ఆ నీరు బయటకు పోవడానికి అవకాశం ఉండదండి. పూర్తిగా పనిచేయదండి, అస్సలు పనిచేయదు. ఇప్పుడు అయితే ఇంకా పచ్చంగా ఇంకో 10 రోజులు పడుతుందండి నీరు రానికి బయట. ములిగి 5 రోజులు అయిందండి. అధికారులు వచ్చారని చూసిన మాత్రం ఏముందండి, మాదిగా రాసేవండి. అమ్మ ఆల్రెడీ ఏం లేదండి. అయ్యి అలా అంటున్నారు అంతే పుకార్లు. అవి వస్తాయి నమ్మకం ఉంది. అవి వెయ్యాలా రావాలా ఎప్పుడు మాట అయింది గవర్నమెంట్ వేయాలి. అవి వస్తాయని నమ్మకం మేము అనుకోలేదు. అయితే మామూలుగా మన పని మనం చేసామండి. అయితే జగన్ గారి ప్రభుత్వంలో అయితే వచ్చేయండి. జగన్ గారి ప్రభుత్వంలో అయితే 35,000 వేసారండి. కౌలు రేటు మునిగిపోయిన వాటికి 35,000 వేసారండి ఎకరానికి. ఇప్పుడైతే మరి మొన్న పెట్టాం ఒకనాడు 6,000 చొప్పున వేసారండి. 2 ఎకరాలు పోతే పంట మీద మునిగిపోయిందండి. పంట మీద సగం నాశనమైపోయి సగం వచ్చింది చేతికి. అప్పటికైతే 6,000 వేసారు. మరి ఈ ప్రభుత్వంలో మరి ఎంత వేస్తారన్నది ఇంకా తెలదండి. అయితే ఇప్పుడు 10,000 అని పెన్షన్ ఇచ్చారు. ఇంకా ఏం తెలదండి. 10,000 అని అంటున్నారు. మరి ఇవన్నీ రావాలా చేయాలి. 10,000 సరిపోవాలి. ఎకరానికి 18,000 పెట్టాను. ఇప్పుడు పచ్చంగా నేను 6 ఎకరాలు పచ్చంగా ఊడ్చాను. నేను 5 ఎకరానికి 18,000 చొప్పున అయిందండి. ఇప్పుడు ఊడితేని 2 సార్లు పిండి వేసాను, 2 సార్లు మందు కొట్టాను. ఎమ్మెల్యే ఎవరు రాలేదు. ఎమ్మెల్యే అంటే ఒక ఎవరు పిడాపడం అతను చేస్తున్నాను. అతను వచ్చాడు నాకు చూసి ఇలా చూసిపోయాడు. అంతే కాలేజీలో అతను జనసేన నాయకుడు అని. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నెగ్గించాం. ఏం చేసి పెడతారండి, ఏం నెగ్గించినా ఏం చేసి పెట్టేదండి. ఎక్కడో ఉండి మాకు ఇక్కడ మునిగిపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు చూడలేదండి. ఎక్కడో ఉన్నవాళ్ళు మునిగిపోయిన వచ్చుతున్నాడు. మరి మాదాపురం మునిగిపోయింది. పిఠాపురం నియోజకవర్గంలో చేశాడు కదా, మాకు చేసి పెట్టాలి కదా. మాకు చేసి పెట్టలేదు. మరి అతను కూడా వచ్చి ఇలా ఏంటి పిఠాపురం ఇలా జరిగింది న్యాయం చేయాలని అడుగుతున్నాం. మరి అతను కూడా వచ్చి చూసుకోవాలి కదా. మరి అక్కడ ఆఫీస్ ఉందండి, ఆఫీస్ కూడా వచ్చి రాలేదండి. అతను వచ్చి చూసుకోవాలి కదా, అన్నీ చేయమని అడుగుతున్నాం. ఇలా మాదాపురం పిఠాపురం ఈ మండలం అంతవరకు గొలపోలు ఎంత బాగా పోయిందండి. గొలపోలు ఇలా అంత గొలపోలు ఏరియాలో కూడా పొలం మాకు. అయ్యప్ప కూడా అయ్యప్ప మా ఇవన్నీ చేసాం పిఠాపురం. ఈ ఎమ్మెల్యే రావాలండి, పవన్ కళ్యాణ్ రావాలండి. న్యాయం చేయమని. 3 రోజులు ఉన్నాయండి. 3 రోజుల నుంచి నీటిలో అలా ఉన్నామండి పిల్లలతోటి. బాగోలేదండి మాకు అసలు. ఇక్కడ ఒకరు కూడా వచ్చి చూడలేదండి ఎవరు. భోజనం అన్నారండి. భోజనం 1 గంటకి ఇవ్వాలండి. వచ్చి 4 గంటలకు ఇచ్చిపోరండి. అసలు ఎవరు పట్టించుకోలేదండి. ఒకసారి వచ్చిందండి. ఒకసారి వచ్చేసిన వల్ల అండి పిల్లలతో చాలా బాధపడిపోయామండి. గతంలో ఎప్పుడు రాలేదండి. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చిందండి. వెళ్ళింది అండి. పిల్లలు మేమే ఎక్కడికి వెళ్తామండి. ఇంకా లోన ఉండిపోయామండి. అలాగా బయట తిరగడానికి అసలు లేదండి. ఇంకా మొక్కళ్ళు దాటేసి వచ్చిందండి నీరు. చాలా బాధపడిపోయామండి నీరుకి. అవునండి. పిల్లలకేమో దురదలు వచ్చేయండి. బయట వాంతులు గట్ట అయిపోయాయండి. ఆ భోజనం కూడా తింటుంటే బాగోలేదండి అసలు. లేదండి, ఎవరు పట్టించుకోలేదండి. 2 రోజులు మా పాపకే వాంతులు అయిపోయాయండి. ఎవరు రాలేదండి మమ్మల్ని చూడడానికి కూడా. గెలిపించానండి. మరి గెలిపించినా మరి మమ్మల్ని చూడడానికి పట్టించుకోలేదండి. వచ్చి రాలేదండి. ఈ రోజు వచ్చారండి. జగన్ గారు వచ్చి మమ్మల్ని అని చూసారండి. చెప్పామండి, మా బాధలన్నీ చెప్పాము. జగన్ గారు వచ్చారండి. చెల్లారండి. జగన్ గారు వచ్చాక చెల్లారండి. ఇదంతా నీరుకి అలా బాగా అలా వదిలేసారండి. వచ్చి బీసింగ్ కానీ ఏం జరగలేదండి. ఇప్పుడు వచ్చి జగన్ గారు వచ్చిన వాళ్ళు ఇవన్నీ చెల్లి పెట్టారండి.
బీసింగ్ చెల్లారండి. ఆధార్ కార్డులు రాసుకుంటున్నారు ఇప్పుడండి. లేదండి మధ్యాహ్నం వచ్చారు కదండి జగన్ గారు, ఇప్పుడు సాయంత్రం వెళ్ళి రాసుకుంటున్నారు. గంగాధర్ అండి విత్తనాల తాటకెళ్ళండి మాది. ఇప్పుడు వచ్చి వారికి వచ్చి చూసిన వాళ్ళు మనిషి వెళ్ళాడండి మాకు. ఇప్పుడు వరకు కూడా ఇవాళ జగన్ గారు వస్తున్నారని నా బీసీగా అవి చెల్లించారు మాకు. మొదలు అసలు ఏం పట్టించుకోలేదండి మా అమ్మ. నీళ్ళు 2 రోజులు పెట్టి నుంచి ఇందులోనే మునిగిపోన్నామండి. నిన్నే లాగిందండి నీరు, అసలు నీరే లాగలేదు మాకు. 2 రోజులండి తాటెక్కలు ఉన్నాను, అది రాస్తున్నాను ఇది రాస్తున్నా అన్నారండి. బళ్ళోకి రమ్మన్నారు, పులిహోర ప్యాకెట్లు ఏది ఎత్తున్నా అన్నారు. పులిహోర ప్యాకెట్లు వాళ్ళ కాలా పనిచేసుకున్నారండి, మాకు రేట్లు లేబర్కి ఇవ్వలేదు ఏమి. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ వారికే రాలేదండి మాకు. ఇవాళ జగన్ గారు వచ్చారండి, సెకండ్ ఇచ్చుకున్నాం. ఆయనే మంచిగా మాట్లాడారు. జగన్ గారు చెప్పారు, ఆడవాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళామండి, మాకు అట్లా ఆదుకుంటామని చెప్పారండి. జగన్ గారు అదే ఆదుకుంటాను వచ్చిందండి. పవన్ కళ్యాణ్ జగన్ గారు వచ్చారు మంచిది అనిపించిందండి మాకు. ఆయన గుండె ధైర్యం మాకు. జగన్ గారు చాలా చాలా బాగా మాట్లాడారండి. జగన్ గారు మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారండి. మా పవన్ కళ్యాణ్ గొల్లపల్లి వచ్చారంటండి, అవి ములిపోయింది, అవి చూసుకుని పోయారు. గొల్లపల్లి వచ్చిన జరే మేము బీసీ వాళ్ళమండి, మేము బీసీ. ఆ ఓసీ వాళ్ళు అలా లాగేసుకుంటున్నారు. మాకైతే మా బీసీ వాళ్ళకి ఏం సాయం చేయలేదు. ఉన్నామండి, ఇదో తాటకిల్లండి మాది. ప్రత్యేకంగానండి జగన్ గారు ఉంటేనే మంచి అనిపించిందండి మాకు. అమ్మ ఒడి అన్నారు, ఏమి లేదు, ఏమి రాలేదు. ఏవో 18 ఏళ్ళు అన్నారు, అవి ఇవ్వలేదు. మాకైతే జగన్ గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన మంచి పని చేశారండి. అకౌంట్లో పడి కూడా వచ్చేయండి అవి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు అకౌంట్లో పడి వస్తువు ఏమీ లేదు ఇప్పటికి మాకు. అమ్మ ఒడి కానించి ఇవన్నీ కానీ జగన్ గారు బమ్మని చేశారండి. ఇప్పుడు వచ్చి మా అకౌంట్లో డబ్బులే లేవు. మహిళా మండలాలు అన్నారండి, దమ్మని రుణమాఫీ చేసేవాడండి ఆయన జగన్ గారు. మహిళా మండలాలు రుణమాఫీ లేవు, ఏమి లేవు. మహిళా మండలాలు ఆడవాళ్ళు ఇప్పుడు కూడా అది కూడా మెచ్చుకుంటున్నారండి జగన్ గారిని. ఇప్పుడు మా ఏరియాకి రాలేదు. ఇవాళ జగన్ గారు వచ్చారండి, మంచి గుండె ధైర్యం అనిపించింది అని వచ్చిన తర్వాత. జగన్ గారు వచ్చిన తర్వాత అది అదేండి జగన్ గారు రావడం మా గుండె ధైర్యం అనిపించిందండి. అది ఒకటని చెప్తానంటే, మహిళా మండలాల్లో రుణమాఫీ కానీ చేసేవారండి జగన్ గారు. ఈ చంద్రబాబు గారు ఏమీ చేయలేదండి మాకు, రుణమాఫీ అంటే ఏం చేయలేదు. అందుకే చెప్తున్నానండి, నాకు అయినప్పుడే బాగుందండి. మహిళా మండల రుణమాఫీ మా కుర్రాళ్ళు 2 కుర్రాళ్ళండి. నాకు 2 కుర్రాళ్ళలోకి అకౌంట్లో డబ్బులు పడిపోయాయండి. ఇప్పుడు వచ్చి ఆ కుర్రాళ్ళని స్కూల్ డ్రెస్సులకి కొనుక్కోవడానికి కూడా ఇది అనిపిస్తుంది మాకు. డబ్బులు కట్టించుకుంటున్నారండి, ముందర డబ్బులు కట్టించుకుంటున్నారు కుర్రాళ్ళకి. అదే జగన్ గారు అయితేనండి స్కూల్ వేసుకున్న స్కూల్ చూస్తే మర్చిపోయిందండి. అయ్యా నా పేరు దుర్గాప్రసాద్ అయ్య గారు, మాది మాదాపురం అండి. ఇలాగ మా ఊరంతా మునిగిపోయిందండి, చేలు మునిగిపోయి అన్నీ మునిగిపోయి. కానీ జగన్ గారు ఈరోజు వంగా గీత గారు కూడా వచ్చి మమ్మల్ని పలకరించారండి. ఈరోజు మమ్మల్ని చాలా బాగా మాట్లాడారు, మీకు ఏం కావాలని హెల్ప్ చేస్తామన్నారు. కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ వర్మ కానీ ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు రాలేదండి. మా ఊరు పట్టించుకున్నాక అసలు పట్టించుకోలేదండి నిజంగాను. వాళ్ళు వచ్చి వాళ్ళ గవర్నమెంట్లో లేకుండా సరే వాళ్ళు మాకు సాయం చేద్దామని వచ్చారండి. నేను చెప్పాలంటేనే మేము రాలేదండి, అసలు చూడడానికి కూడా రాలేదండి. ఆ గొల్లపోలు ఆ పత్తిపాడు వచ్చారంటే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిందండి. 4 రోజులు బట్టి ఆ నీటిలోనే పడుకున్నారండి. మా అక్కలను ఒక్క లోన్ లేదు. ఏదన్నా సాయం చేయాలంటే మాకు జగన్ గారు తప్ప ఇంకెవరో ఏం చేయలేరండి. మాకైతే కాపాడినాకైతే నిజంగా మునిగిపోయిందండి. మాకు జగన్ గారు అయితే మాకు చాలా ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో లేకపోతే మాకు సాయం చేద్దామని వచ్చాడండి. ఆయన అయితేనే మమ్మల్ని ఎవ్వరు వరం పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. టీడీపీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదండి, ఎవ్వరు పట్టించుకోలేదండి. మా ఊరు మునిగిపోయిందండి. 3 రోజులు బాధపడ్డాం అయ్యారు. ఇవాళ నీరు తగ్గిందండి. ఇంకాను తిన్నా కూడా ఒక్క ప్యాకెట్ కూడా ఎవడలేదండి. మాకు జగన్ గారే పంపించారండి మొత్తం అంతాను. ఒక టీడీపీ గవర్నమెంట్ మాకు రూపాయి దక్కలేదండి. వంగా గీత మాకు పెట్టిందని ఎంతో సేవ చేసింది. ఈ రోజు కూడా సోళ్ళకి వచ్చిందండి మమ్మల్ని అయితే కాపాడింది అయితే వంగా గీత అండి. మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు రైతులకి అందరికి సేవ చేయాలంటే వంగా గీత గారు జగన్ గారు తప్ప ఎవరు ఇంకేం చేయరండి. మేము అనవసరంగా చేతులారా పోగొట్టుకున్నాం గవర్నమెంట్ని.